మనందరికీ కొన్ని రోజువారీ అలవాట్లు ఉంటాయి. అవి మనకి చాలా సాధారణంగానే అనిపించవచ్చు. కానీ ఆ అలవాట్లే కొంతకాలానికి ఆరోగ్యాన్ని నాశనం చేసే శక్తిని కలిగి ఉంటాయంటే మీరు నమ్మగలరా? ఈ రోజు మనం తెలుసుకుందాం ఆరోగ్యానికి హానికరమైన కొన్ని అలవాట్లు. అంతకన్నా ముందు నేను చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ ఛానల్ గ్రోత్ కి ఎంతో ఉపయోగపడుతుంది. మొదటిది, చాలా తక్కువగా నీరు తాగడం. చాలా మంది బిజీ షెడ్యూల్స్ వల్ల రోజుకి సరిపడ నీరు తాగరు. కానీ శరీరంలో నీటి కొరత వల్ల డీహైడ్రేషన్, తలనొప్పి, మానసిక అలసట, స్కిన్ సమస్యలు, కిడ్నీ పనితీరు తగ్గడం ఇలాంటి సమస్యలు వస్తాయి. రోజుకి కనీసం 2.5 లీటర్స్ వరకు నీరు తాగండి. రెండవది, నిద్రకు ముందే ఫోన్ లేదా ల్యాప్టాప్ ని వాడటం. ఈ అలవాటు చాలా మంది దగ్గరే ఉంది. కానీ స్క్రీన్ నుండి వెలువడే బ్లూ లైట్ మన మెదడుకి ఇంకా పొగలనే సంకేతాన్ని ఇస్తుంది. ఇది నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ విడుదలను తగ్గిస్తుంది. ఫలితంగా నిద్రకి అవరోధం ఏర్పడుతుంది. మూడవది, మరింత పని చేసేందుకు భోజనాన్ని వదిలివేయడం. చాలా మంది టయానికి భోజనం తినరు. కానీ ఇలా చేయడం వల్ల మెటబాలిజం స్లో అవుతుంది. రక్తంలో షుగర్ లెవెల్ పడిపోవడం వల్ల తలనొప్పి, చిరాకు, ఫోకస్ లోపం రావచ్చు. నాలుగవది, స్వల్ప అలసట వచ్చిన కాఫీ తాగడం. కాఫీలో ఉండే కెఫెన్ తాత్కాలికంగా ఎనర్జీని ఇస్తుంది. కానీ అధికంగా తీసుకుంటే అది నిద్ర హార్మోన్స్ కి డిస్టర్బ్ కలిగిస్తుంది. గుండె స్పందన పెరగడం వంటి సమస్యలకి దారితీస్తుంది. ఐదవది, ఒకే పొజిషన్ లో చాలా గంటలు కూర్చోవడం. ఇది ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి కామన్. కానీ దీనివల్ల బరువు పెరగడం, బ్యాక్ పెయిన్స్, బ్లడ్ సర్క్యులేషన్స్ లోపించడం వంటి సమస్యలు వస్తాయి. ప్రతి 30 నిమిషాలకి ఒక్కసారి లేచి ఒక చిన్న వాకింగ్ చేయడం మంచిది. ఆరోది, మైండ్లెస్ ఈటింగ్. జాగ్రత్త లేకుండా తినడం. తినేటప్పుడు టీవీ చూడడం, ఫోన్ చూస్తూ తినడం వల్ల మనం ఎంత తింటున్నామో గ్రహించలేం. ఫలితంగా అధిక ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇది బరువు పెరుగుదలకు దారితీస్తుంది. ఏడవది, ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం. జంక్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, స్నాక్స్ ఇవన్నీ తినడానికి టేస్టీగా ఉండొచ్చు. కానీ ఎక్కువగా సోడియం, చక్కెర ఉండటం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఎనిమిదవది, మనం అనుకోకుండా ఎక్కువగా బ్రీత్ హోల్డ్ చేయడం. ఉదాహరణకి స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు ఏదైనా మానసిక ఒత్తిడి వస్తే మనం శ్వాసను ఆపేస్తూ ఉంటాం. ఇది ఒక తాత్కాలిక ఆపుకోడని అలవాటు. దీనివల్ల మన మెదడుకి తక్కువ ఆక్సిజన్ వెళ్లి తలనొప్పి, అలసట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తొమ్మిదవది, ప్రతిరోజు నిద్ర సమయాన్ని మారుస్తూ ఉండటం. ఈ అలవాటు చాలా మందికి వర్క్ షెడ్యూల్స్, సోషల్ మీడియా లేదా వెబ్ సిరీస్ కారణంగా వస్తుంది. కానీ ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం మన శరీర బాడీ క్లాక్ ని సరిగ్గా ఉంచుతుంది. ఇది మారిపోతే నిద్ర నాణ్యత పడిపోవడం, అలసట పెరగడం, మానసిక ఒత్తిడి ఎక్కువ అవ్వడం జరుగుతుంది. పదవది, ఉదయం అల్పాహారాన్ని మానివేయడం. కొందరు టైం సేవ్ చేయడానికి లేదా వెయిట్ లాస్ కోసం ఉదయం బ్రేక్ఫాస్ట్ ని మానేస్తారు. కానీ దీనివల్ల శరీరానికి తక్షణ శక్తి అందదు. రక్తంలో చక్కెర తగ్గిపోవడం వల్ల మూడ్ స్వింగ్స్, ఫోకస్ లోపం, మధ్యాహ్నం ఎక్కువగా తినడం జరుగుతుంది. 11వది, వ్యాయామం పూర్తిగా మానివేయడం. బిజీ లైఫ్ లో ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం వల్ల కండరాల బలహీనత, బరువు పెరగడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది. ప్రతిరోజు కనీసం 20 నుండి 30 నిమిషాలైన నడక, స్ట్రెచ్చింగ్స్ లేదా లైట్ గా వ్యాయామం చేయడం మంచిది. 12వది, గాలి పట్టని గదిలో ఎక్కువసేపు ఉండడం. ఎయిర్ సర్క్యులేషన్ లేకుండా పని చేయడం లేదా ఉండటం వల్ల గదిలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల అలసట, కంటి మసక, తలనొప్పి, ఫోకస్ లోపం వస్తుంది. కాబట్టి మధ్యలో కిటికీని తెరిచి గాలిని ఆడనివ్వండి. 13వది, ఎక్కువ శబ్దంలో మ్యూజిక్ ని వినడం. హెడ్ ఫోన్స్ లో ఎక్కువ వాల్యూమ్ లో పాటలు వినడం చెవులకి శాశ్వత నష్టం కలిగించవచ్చు. దీని ప్రభావం మొదట్లో గ్రహించలేము, కానీ కాలక్రమంలో వినికిడి శక్తి తగ్గిపోతుంది. 14వది, తల ఎప్పుడు వంచి ఫోన్ ని చూడడం. ఇలా ఎక్కువసేపు ఉంటే మెడ కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మెడ నొప్పి, భుజాల నొప్పి, తలనొప్పి రావచ్చు. 15వది, గట్టిగా పళ్ళు రుద్దడం. చాలా మంది టెన్షన్ లో ఉన్నప్పుడు లేదా నిద్రలో ఉన్నప్పుడు పళ్ళను గట్టిగా రుద్దుతారు. దీనివల్ల పళ్ళ మీద ఎమైలే నష్టం, దవడ నొప్పి, తలనొప్పి రావచ్చు. 16వది, సూర్యకాంతి తక్కువగా తీసుకోవడం. ఉదయం సూర్యకాంతిలో విటమిన్ డి అందించడమే కాకుండా మూడ్ ని కూడా మెరుగుపరుస్తుంది. దీని లోపం వల్ల ఎముకలు బలహీనత పడడం, డిప్రెషన్ వంటి సమస్యలు రావచ్చు. 17వది, ఎక్కువగా షుగర్ ఉన్న పానీయాలను తాగడం. సోడా, ఎనర్జీ డ్రింక్స్, ప్యాకెట్ జ్యూసెస్ వంటి వాటిలో అధిక చక్కెర ఉంటుంది. ఇవి బరువు పెరుగుదల, డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతాయి. 8వది, రాత్రి భోజనాన్ని ఫాస్ట్ ఫుడ్ తో పూర్తి చేయడం. ఇది జీర్ణక్రియను బాగా నెమ్మదింపుతుంది, నిద్ర నాణ్యత తగ్గిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఇవన్నీ చాలా చిన్నవిగానే అనిపించినా రోజు రోజుకు మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు ఇవి మనకు తెలియకుండానే మన జీవన శైలిని ప్రభావితం చేస్తుంటాయి. ఇవి కాకుండా మీకు తెలిసిన ఆరోగ్యాన్ని హానికరమైన అలవాట్లు ఏమైనా ఉంటే అవి కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.